మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలలో భాగంగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాశి ఫలితాలు ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశుల్లోని గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి మేషరాశి అశ్వని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మరి ఈరోజు మేషరాశి వారి ఫలితాలను కానీ పరిశీలిస్తే, ఈ రాశి వారికి జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ విధంగా ఉండవచ్చు. ముఖ్యంగా మీరు ఏ పని ప్రారంభం చేసినా కూడా అది ఈరోజు దిగ్విజయంగా ఆ పనిని పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఆ పరిచయం మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకురావచ్చు. సమాజంలో కూడా మంచి గౌరవము, కీర్తి బ్రహ్మాండంగా అయితే ఈరోజు లభిస్తుంది. అయితే మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతి ఈరోజు పొందగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు అయితే జరుగుతాయని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ఏ పనైనా సరే చాలా తొందరగా పూర్తవుతుంది. ఈరోజు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చాలా కష్టపడతారు. ఆ విధంగా ప్రయత్నం చేసి మంచి నిర్ణయాలు కూడా తీసుకొని మంచి ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు. అలాగే మీరు అనుకున్నటువంటి వ్యాపారాలు కానీ లేదా అనుకున్నటువంటి ఇండస్ట్రీలు కానీ ఏదైనా సరే కొత్తగా ఏదైనా పెట్టాలనుకుంటే ఈరోజు అనుకూలించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో మీరు ఆశించిన దానికన్నా లాభాలు, ధనప్రాప్తి కూడా కనబడుతోంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతతో పాటుగా కుటుంబ వివాదాలు కూడా ఈరోజు అయితే పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగస్తులందరూ కూడా తోటి ఉద్యోగస్తులతో చాలా ఆనందంగా గడుపుతారు ఈరోజు అని చెప్పవచ్చు. మీ యొక్క పై అధికారుల యొక్క మన్ననను కూడా ఈరోజు పొందగలుగుతారు. ఈరోజు ముఖ్యంగా ఆదాయ మార్గాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఆరితేరుతారని చెప్పవచ్చు. రుణపరమైనటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. ఈరోజు కుటుంబంలోని వ్యక్తులతోటి ఎక్కువగా వ్యవహారాలను కూడా మీకు ఈరోజు అయితే బ్రహ్మాండంగా సానుకూలం అవుతాయని చెప్పవచ్చు. లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఆస్తి వివాదాలు అయితే ఈరోజు పరిష్కారం అవుతాయి. కోర్టు వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు పెట్టే బాధల నుంచి కూడా మీకు ఈరోజు అయితే ఉపశమనం అనేది కలుగుతుంది. విద్యార్థులు కూడా కొత్త కాలేజీలో సీట్ సంపాదించడం కానీ, విదేశీ చదువు కోసం ప్రయత్నం చేస్తున్న వారు కొత్త కోర్సులో జాయిన్ అవ్వడం కానీ కలిసి వస్తుందని చెప్పవచ్చు. నిరుద్యోగులందరికీ ఈరోజు ఇంటర్వ్యూలో విజయాలు పొందేటువంటి అవకాశాలు బాగా మెరుగ్గా కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకైతే ఇంట్లో ఉండే సమస్యలు తగ్గటంతో పాటుగా ఈరోజు మనోవేదన తగ్గి చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు మీ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు కూడా తగ్గుతాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కూడా ఈరోజు కనపడుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వారు అన్నపూర్ణాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. అనుకూలించే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3గా ఈరోజు చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు అన్నపూర్ణాష్టకాన్ని కానీ పారాయణ చేసినట్లయితే చాలా శుభ ఫలితాలు ఈ రోజంతా పొందుతారు. ఈ అన్నపూర్ణాష్టకం అయితే మన యొక్క వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు చదువుకోండి. అదేవిధంగా ఈరోజు మీకు పడమర దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. అదృష్ట సంఖ్య 3గా చెప్పవచ్చు. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో ఉన్నటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఈ వృషభ రాశి ఫలితాలను చెప్పటం అనేది జరుగుతోంది. మీ జన్మ నక్షత్రం కృత్తిక 2, 3, 4 పాదములు లేదా రోహిణి 1, 2, 3, 4 పాదములు లేదా మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు వృత్తి పనుల్లో కానీ, ఉద్యోగ పనుల్లో కానీ, చేసేటువంటి పనుల్లో సరే ఏదైనా ఒడిదొడుకులు ఉంటే బాగా ఎదురవుతాయి.
కానీ ఎలాగైనా సరే వాటిని అధిగమించడానికి మీరు చాలా ప్రయత్నం చేసి ఆ ఒడిదొడుకులను తగ్గించుకుంటారు, అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అయితే కాస్త ఈరోజు మెరుగుపడుతుందని చెప్పవచ్చు. కొత్త కొత్త విధానాల ద్వారా మీ యొక్క జీవన విధానం అయితే ఈ రోజు నుంచి మారుతుందని చెప్పవచ్చు. అలాగే వైద్యపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రత్యేక శ్రద్ధ పెడితే చాలా మంచిది. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, ధనాన్ని ఖర్చు పెట్టడం, ఏదైనా పాలసీలు కట్టడం, ఇల్లు గృహాలు కొనడం వంటివి జరిగే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా డబ్బులు బ్రహ్మాండంగా ఈరోజైతే రొటేషన్ అయితే జరుగుతుంది. ఈ రాశి వారికి స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారం అనేది ఈరోజు బాగా కనపడుతోంది, లభిస్తుంది. ఆరోగ్యపరంగా అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఈరోజు ఉండి తీసుకుంటారు. ఈ రోజు నుంచి అయితే కనబడుతున్నాయి. వ్యాయామం చేయడానికి ఎక్కువ శ్రద్ధ పెడతారు. మీరు చేసే పని వల్ల, అలాగే మీలో ఉండేటువంటి టాలెంట్, స్కిల్స్ వల్ల కూడా మీకు అన్నీ ఈరోజు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఈరోజు విలువైన ఆస్తులు, స్థిరాస్తి వాహనాలు, బంగారం కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేవారికి కనబడుతోంది. మీరు అనుకునే లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా తపన పడతారు. నూతన ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, అనుకూలతలు బాగా కనబడుతోంది. విదేశీ ప్రయత్నం చేసేవారి యొక్క అనుకూలతలు మెరుగుపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు సజావుగా సాగుతాయి. వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. ఈరోజు మీ ఇంట్లో ఉండేటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. చాలా శాతం రుణ బాధల నుంచి ఈరోజైతే బయటపడటానికి చాలా మంచి అవకాశం. డబ్బులను జాగ్రత్తగా పొదుపు పెట్టుకోవడం, డబ్బులను జాగ్రత్తగా ఖర్చులను పెట్టుకోవడంతో పాటుగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలను అయితే ఈరోజు మీరు అన్వేషిస్తారు. అప్పులు తీర్చడానికి కూడా అనేక రకాల మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబంలో ఎక్కువ కాలం, మీ కుటుంబంతో ఎక్కువ కాలం గడుపుతారు. ఈరోజు ప్రేమించిన వాళ్ళతో మీరు కలుస్తారు. ప్రేమ వ్యవహారాలని కూడా ఈరోజైతే అనుకూలిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి కూడా ఈరోజు చక్కగా కనబడుతోంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కూడా యూనివర్సిటీలో సీట్ సంపాదించడం కోసం కానీ, లేదా మీ జీవితంలో ఉండేటువంటి కొత్త విధానాల ద్వారా ఒక విద్యాపరమైనటువంటి మార్పులు తీసుకురావడం కానీ ఈరోజు బాగా శ్రద్ధ పెడతారు. ఉద్యోగస్తులు అయితే ఉద్యోగ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలలో చక్కని విజయాలు అయితే ఈరోజు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు అయితే వస్తాయి. స్త్రీలకి ఇంట్లో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఈరోజైతే కనబడుతుంది. వస్త్రపరమైనటువంటి లబ్ధి కనబడుతోంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేషణ ధన ప్రాప్తి, నూతన వ్యాపార యోగము, వ్యాపారంలో మార్పులు అయితే ఈరోజు కనబడుతున్నాయి. ఈ రాశివారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం అనేది ఉంటుందండి. ఈ విష్ణు పంజర స్తోత్రం మన యొక్క వెబ్సైట్ www.daswiniastro.com అనేటువంటి వెబ్సైట్లో ఉంది. కింద డిస్క్రిప్షన్లోని లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు విష్ణు పంజర స్తోత్రాన్ని అయితే చదువుకోవచ్చు. ఇలా చదవటం, లేకపోతే వినటం చేయడం వల్ల, లేదా స్వామివారి దర్శనం చేసుకోవటం వల్ల కూడా మీకైతే ఈరోజు అయితే మంచి చక్కని ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే ఈరోజు అనుకూలించే దిక్కు వచ్చి వాయువ్యము, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6 అని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారి ఫలితాలు. ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఈరోజు చెప్పడం అనేది జరుగుతున్నది. మరి మృగశిర నక్షత్రం 3-4 పాదములు, లేదా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, లేదా పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ మిథున రాశికి చెందుతారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు క్రయ విక్రయాల మీద చక్కని లాభాలు కలుగుతాయి. మీరు చేసే క్రయ విక్రయాల మీద చక్కని లాభాలు అయితే ఈ రాశి వారు ఈరోజు పొందుతారు. అలాగే వాహనాలు కానీ, భూములు కానీ, పొలాలు కానీ, గృహాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశం ఈరోజైతే చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి కూడా. రోగాలు కూడా తగ్గుముఖం పడతాయి. అంటే
దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి ఈరోజు కాస్త ఉపశమనం అనేది కనపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆహార నియమాలు పాటిస్తారు, రుణాలు తీర్చగలుగుతారు. ఈరోజు కొత్త రుణాలు మంజూరు కూడా అవుతాయి. వాళ్ళ ప్రయత్నం చేస్తున్న వారైతే ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ, వ్యాపారాలు కానీ పెట్టుబడి పెట్టే వారికైతే ఈరోజు చాలా అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు పొందగలుగుతారు. ఈరోజు ఆర్థికంగా పోలిస్తే, గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా విశేష ధన ప్రాప్తి అనేది ఈరోజు కనపడుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం అయితే కనబడుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఈరోజు కలిసి వస్తాయని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, సంతాన ప్రయత్నంలో అనుకూలతలు కానీ, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కానీ ఈరోజు మీకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించడంతో పాటుగా ఇప్పటిదాకా చేసిన తప్పులను కూడా మీరు సరిదిద్దుకుంటారు. మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటారు. పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. శ్రమ పడడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఇప్పటి నుంచో తీరన కోరికలని కూడా ఈరోజు నెరవేర్చుకోగలుగుతారు. అంతేకాదు కుటుంబంలో ఐక్యమత్యత అనేది ఈరోజు పెరుగుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహయోగం నెరవేరుతుంది. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్యాలు ఉంటే వాటికి వివాహాది శుభకార్యాలకు ఉండే ఇబ్బందులు కూడా తొలగుతాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు చేసుకునేటువంటి అవకాశాలు కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈరోజు తొలగటం కానీ, మీ శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు. మీరు ఈరోజు వాహనాలు కొనుగోలు చేసిన, లేకపోతే ఆభరణాలు కొనుగోలు చేసిన, క్రయ విక్రయాలు జరిపిన విశేష లాభం అనేది ఈరోజు కనపడుతుంది. ఆదాయానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. అప్పులు తీర్చడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరు అవుతాయని చెప్పవచ్చు. బ్యాంకులో ఉండేటువంటి లావాదేవీలని కూడా సజావుగా ఈరోజు సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం కానీ, కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేయడం కానీ ఈరోజైతే మీకు బాగా కలిసి వస్తుంది. వాళ్ళతో ప్రయాణం చేస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, అలాగే యోగా చేయటం, మీ మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకోవడంతో పాటుగా మీ మీద మీ నమ్మకం పెంపొందించుకోవడంతో ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మంచి ఫలితాలను మీకు ఈరోజు కలుగుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు కొత్త కొత్త ప్రాజెక్టులు చేయడం కానీ, ప్రయోగాలు చేయడం కానీ, విద్య పట్ల ఆసక్తి కనబరచడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అప్రయత్న కార్యసిద్ధి యోగం ఉంది. అంటే మీ ప్రయత్నం లేకనే ఉద్యోగంలో లాభము, ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు కనబడేటువంటి అవకాశం అనేది కనపడుతుంది. స్త్రీలకు వస్త్రలాభము, వస్తులాభము, ధనప్రాప్తి, పుట్టింటి నుంచి శుభవార్త వినడము, అంతేకాదు భర్తతో ఆనందంగా కాలం గడపడం, మంచి ఫలితాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపార పరంగా విశేష ధన ప్రాప్తి, అలాగే సాయంకాలం సమయంలో మంచి అవకాశాలు లభించి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు ఈ రాశి వారు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది. దేవి ఖడ్గమాల స్తోత్రం అనేది మన యొక్క వెబ్సైట్ www.dasmiastro.com వెబ్సైట్లో ఉంది. మీరేం వెతకనవసరం లేదు, కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుందండి. డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్ క్లిక్ చేసి మీరు ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని రోజు పారాయణ చేస్తే చాలా మంచిది. అంతేకాదు మీకు ఈరోజు కలిసి వచ్చే దిక్కు తూర్పు దిక్కు ప్రయాణాలు చేసేవారికి ఈరోజు చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అదేవిధంగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9 అని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫలితాలు చెప్పటం అనేది జరుగుతోంది. పునర్వసు నక్షత్రం 4వ పాదం లేదా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ కర్కాటక రాశికి చెందుతారు. దశమ స్థానంలో సంచారం చేసినటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ప్రకృతి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మొక్కలు నాటడం కానీ, పాడి పంటలు, వ్యవసాయం మీద ఆసక్తి కూడా పెరుగుతుంది. అయితే ఈరోజు మీరు కాలాన్ని వృధా చేయొద్దండి. సమయాన్ని సద్వినియోగం పరచుకోవాలనేటువంటి తపన కూడా మీలో అయితే బాగా పెరుగుతుంది. ఈరోజు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వారికి, ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం బాగా ఈరోజు అయితే పెరుగుతుంది. చేసే పని చాకచక్యంగా చేస్తారు, తెలివిగా చేస్తారు, సమర్థవంతంగా చేస్తారు. అయితే ఎటువంటి కష్టం వచ్చినా కూడా, నష్టం వచ్చినా కూడా, ఇబ్బంది వచ్చినా సరే ధైర్యంగా పోరాడగలిగితే ఈరోజు మీకు మంచి ఫలితాలు అనేటివి లభ్యమవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందడం వల్ల
పనులన్నీ కూడా మీకు సజావుగా ఈరోజు సాగుతాయి. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా దాన ధర్మాలు చేయడంతో పాటుగా ఇతరుల ద్వారా మీరు మేలు పొందే అవకాశాలు, ఇతరులు మేలు చేసే అవకాశాలు కూడా ఈరోజు మీకు కనబడుతున్నాయి. అపకారికి కూడా ఉపకారం చేసేటువంటి గుణం బ్రహ్మాండంగా మీలో పెరుగుతుంది. అలాగే ధనము దాచుకోకుండా ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి వాహనాలు, గృహాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే అవకాశం ఈరోజు అయితే ఎక్కువగా కనపడుతుంది. అలాగే బంగారం, బట్టలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు కనపడుతుంది. ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన అయితే ఈరోజు చాలా మీకు మంచిది. గోసేవ చేయడం ద్వారా భగవత్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా ఆత్మస్థైర్యం కూడా మీకు ఇలాంటి పనులు చేయడం వల్ల పెరుగుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు కూడా సమర్థవంతంగా ఈరోజైతే పూర్తి అవకాశం అయితే కనబడుతుంది గ్రహరీత్యా. కొత్తగా వ్యాపారం పెట్టాలి ఈరోజు అనుకునే వాళ్లకు, ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వాళ్లకు, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్లకు, వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈరోజైతే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులతోటి కలిసిపోతారు. ఈరోజు గొడవలు అయితే తగ్గుముఖం పడతాయి. పిల్లలందరికీ పిల్లలకు మీకు మధ్య రిలేషన్ బాగా బలపడుతుంది. మంచి వారితో స్నేహం చేయడం వల్ల మార్పులు అయితే మీలో కనబడతాయి. ముఖ్యంగా సంపాదించడం కోసం కానీ, సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేయడం కోసం కానీ, పాలసీలు కట్టడం కోసం కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఈరోజైతే మీరు ఇస్తారు. అప్పులు తీర్చడం కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, వాతావరణం కానీ, అవసరాలు కానీ తీర్చగలుగుతారు. ఈరోజు కుటుంబానికి సంబంధించినటువంటి శుభకార్యాల్లో మీరు ఈరోజు పాల్గొనే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా చాలా శాతం రోగాలు అయితే మీకు ఈరోజు తగ్గుముఖం పడతాయి. అలాగే విద్యార్థులకి పట్టుదల అయితే ఈరోజు బాగా పెరుగుతుంది. సాంకేతికత పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పదవి, అధికార యోగం, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఆనందాన్నిచ్చే విషయాలుగా ఈరోజు చెప్పవచ్చు. అలాంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు అయితే తిరుగుతాయి. కొత్తగా ఏదైనా చెయ్యాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, ఉద్యోగం చేయాలనుకున్నా ఈరోజు బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపార పరంగా విశేషమైనటువంటి ధన ప్రాప్తి అనేది ఈరోజు కనబడుతుంది. వ్యాపారంలో లాభాలు అయితే కనబడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు లింగాష్టకాన్ని కానీ పారాయణ చేసినట్లున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ లింగాష్టకం అనేది మీరు వెతుక్కోనవసరం లేదు. కింద డిస్క్రిప్షన్ లింక్లోనే ఉంటుందండి. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు లింగాష్టకాన్ని పారాయణ చేసుకోవచ్చు. అలాగే చంద్రశేఖర అష్టకం అని వస్తుందండి. ఈ చంద్రశేఖర అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇంకా మీకు ఈరోజు అనుకూలించే దిక్కు ఉత్తరం దిక్కు, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4 అని చెప్పవచ్చు. ఇక సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశుల్లో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలను ఈరోజు చెప్పటం అనేది జరుగుతుంది. ఎవరైతే మక్క 1, 2, 3, 4 పాదములు లేదా పుబ్బ 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈరోజు సింహరాశి వారి యొక్క ఫలితాలను కానీ పరిశీలిస్తే 5 చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఈరోజు కనపడుతుంది. అలాగే టెన్షన్లు, ఒత్తిళ్ళు, ప్రయాణాలంటే అనవసరమైనటువంటి ప్రయాణాలకు అనవసరమైనటువంటి ఖర్చులు, దుబారా దుబారా ఖర్చులు అయితే కనపడుతున్నాయి. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు కానీ పథకాలు మాత్రం పొందుతారు. స్థిరాస్తి తగాదాలు పరిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నాలు ముఖ్యంగా ఈరోజు ఫలిస్తాయి. ముఖ్యంగా కోర్టు వివాదాలు మాత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు కుటుంబ సమస్యల వల్ల కానీ, భార్యాభర్తల మధ్య గొడవల వల్ల కానీ, వివాహేతర సంబంధాల వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రేమికుల మధ్య గొడవలు పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. బాధ్యతలు పెరగడం వలన సమస్యలు పెరగడము, సోమరితనము, బద్ధకము ఇలాంటివి కూడా ఎక్కువగా పెరగడంతో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు కూడా కనపడుతున్నాయి. మొండి బకాయిలు బాగా వేధిస్తాయి. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి మీరు కొంచెం ఇబ్బందులు పడటము, అలాగే బద్ధకం పెరిగే అవకాశాలు కూడా కనపడుతుంది. ఈ బద్ధకం వల్ల ఇబ్బందులు పెరగడము, ధన నష్టము, శత్రుపరమైనటువంటి ఇబ్బందులు కూడా
కలిగే అవకాశాలు ఉన్నాయి. నరదృష్టి, నరకోశ, వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి. ఈరోజు ఆర్థిక విషయాల్లో కూడా నష్టం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మాత్రం మీరు మీ మీద ఈర్ష్యం, ద్వేషం పెంచుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అపనిందలు బాగా వచ్చే అవకాశం కనబడుతోంది. చేయని తప్పుకు కూడా మీరు నిందారోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వివాహ సంబంధాలు, ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య వ్యామోహాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మధ్యవర్తుల వల్ల నష్టాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడంతో పాటుగా వాహన ప్రమాదాల నుండి మొండి బకాయిల వేధింపులు ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతోంది. ఈరోజు ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా పెరగడం, కుటుంబ ఖర్చులు, బయట ఖర్చులు, అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు ఖర్చులు కనబడుతున్నాయి. దీనివల్ల అనవసరంగా రుణాలు చేసే పరిస్థితులు, ఈ ఈఎంఐ ద్వారా కొత్త రకమైనటువంటి రుణాలు తీసుకునేటువంటి పరిస్థితులు, ఆ ఈఎంఐతో వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ పరంగా చికాకులు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి తగాదాల వల్ల కానీ, స్నేహితులతో తగాదాల వల్ల కానీ, కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ గొడవలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ నోరును అదుపులో ఉంచుకోండి. ఉద్యోగస్తులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు లేదా ఉద్యోగ కార్యాలయాలలో ఒత్తిళ్లు గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, మానసిక వ్యధ వల్ల కానీ మనోభీతి కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అమ్మకంలో వచ్చినటువంటి లాభాల కన్నా విపరీతమైనటువంటి నష్టాలు ఈరోజు చూసే అవకాశం కనబడుతుంది. నమ్మక ద్రోహులు, రుణ బాధలు, డబ్బు రొటేషన్లు అవ్వకపోవడం ఈరోజు ముఖ్యంగా చూస్తారు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈరోజు ఈ రాశి వారు బిల్వాష్టకాన్ని కానీ పారాయణ చేసుకున్నట్టయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. నష్టాలు అనేటివి తగ్గుతాయి. ఈశ్వర దర్శనము చాలా శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. మరి ఈరోజు ఈ రాశి వారు అంతేకాకుండా అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం వలన కూడా, స్వామివారి కృప దర్శనం వల్ల కూడా మంచి ఫలితాలు కనపడతాయి. ఇవన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అనుకూలించే దిక్కు ఈశాన్యము, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2గా చెప్పవచ్చు. ఇక కన్యారాశి. ఈ కన్యారాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులు ఉన్నటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇవ్వడం జరుగుతోంది. ఎవరైతే ఉత్తర 2, 3, 4 పాదములు లేదా హస్త 1, 2, 3, 4 పాదములు లేదా చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ కన్యారాశికి చెందుతారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా ఏ పని చేసినా కూడా ఆటంకాలు, విఘ్నాలు కలిగే అవకాశం అయితే కనబడుతోంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త మంచి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇంకా కనపడినటువంటి ఖర్చులు, కుటుంబ ఖర్చులు, ఆహార నియమాలు పాటించుకోవడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల వల్ల ఇబ్బందులు, మానసిక ప్రశాంతత దూరం అవ్వడం, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగాల్లో మీ శ్రమకు తగ్గిన ఫలితం లేకపోవడం, కుటుంబంలో ఒత్తిడి పెరగడం, వివాహ శుభకార్యాలు కాస్త వెనక్కి వెళ్ళటం, వ్యాపారంలో ఒదిడుడుకులు పెరగడం, మిత్రులతోటి కలహాలు రావడంతో పాటుగా మనోవ్యధ, చింత, వ్యాకులత ఈరోజు మీ రాశి వారికి కనపడుతున్నాయి. శారీరక అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవ్వడము, విపరీతమైనటువంటి ఖర్చులు, దీర్ఘకాలిక రోగాలు, ఇబ్బందుల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి. మధ్యవర్తుల వల్ల ధన నష్టం కూడా కనపడుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మద్దండి. మీ కింద పనిచేసే వారితో కూడా ఈ రాశివారు జాగ్రత్తగా ఉంటే మీకు డబ్బులు ఖర్చు అవ్వడం వల్ల కానీ లేదా డబ్బులు చేయబదులు పుచ్చుకోవడం వల్ల కానీ నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇచ్చినా కూడా నష్టపోతారు. జాగ్రత్త సుమ. ఈరోజు ముఖ్యంగా నరఘోష విపరీతంగా కనబడుతోంది. క్రయ విక్రయాలు నష్టాలు అయితే కనపడుతున్నాయి. స్వయంకృత అపరాధం అంటే మీరే చేసుకునేటువంటి స్వయంకృత అపరాధాల వల్ల చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశము. శారీరక కోరికలు, శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా ఇబ్బందులు అయితే ఈ రాశి వారికి కనబడుతున్నాయి. ముఖ్యంగా శ్రమ పెరిగే అవకాశం కనబడుతుంది. ఫలితం తక్కువ
కనబడుతోంది. ఆదాయపరంగా అనుకున్నటువంటి ఆదాయం లేకపోవడం వల్ల రుణ సమస్యలు మిమ్మల్ని బాధించడంతో పాటుగా కుటుంబ కలహాలు కానీ, కుటుంబ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కానీ, వివాహ శుభకార్యాలు వెనక్కి వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఈరోజు అయితే ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేది ఈరోజు చాలా మంచిది. వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడం మంచిది. విద్యార్థులు కూడా తమ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం, ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, ప్రమోషన్లు కానీ, స్థాన బదిలీలు కానీ వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకు మితిమీరినటువంటి ఖర్చులు, కుటుంబ కలహాలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, ఇరుగు పొరుగు వారితో కూడా సఖ్యత లేకపోవడం, వివాహ శుభకార్యాలు ఆలస్యంగా జరగటం అనేటివి కనబడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా తమ పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడం, స్వల్ప ధన నష్టము, మెంటల్ టెన్షన్లు అయితే ఈ రాశి వారికి కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు చంద్రశేఖర అష్టకాన్ని కానీ పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మరి ఈ రాశివారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదవటం కూడా, లేదా స్వామిని దర్శనం చేసుకుంటే కూడా వీరికి మంచి ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. www.dasimiastro.com వెబ్సైట్లోకి వెళ్ళి చూడవచ్చు. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఈ రాశి వారికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8గా చెప్పవచ్చు. తులారాశి. మరి ఈ తులారాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఈ తులారాశి వారి యొక్క ఫలితాలు చెప్పటం అనేది జరుగుతుంది. ఎవరైతే చిత్తా నక్షత్రం 3-4 పాదములు, లేదా స్వాతి 1, 2, 3, 4 పాదములు, లేదా విశాఖ 1, 2, 3 పాదముల్లో జన్మించింటారో వాళ్ళందరూ కూడా ఈ తులారాశికి చెందుతారు. మరి ఈరోజు తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కానీ పరిశీలిస్తే, ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైనా సరే అనుకుంటే ఆ పని చేయగలుగుతారు. ఈరోజు ఇతరుల యొక్క సలహాలు స్వీకరించడానికి ప్రయత్నం చేస్తారు. మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా రకాల సమస్యలు, గొడవలని పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు ప్రతి విషయాన్ని కూడా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు కూడా ఈరోజు తగ్గుతాయి. పుస్తక పఠనం వల్ల కానీ, కొత్త విద్యలు నేర్చుకోవడం వల్ల కానీ అనుకూలతలు అయితే ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు, అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, డబ్బులు సరదాగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడటము, పాలసీలు, ఇన్సూరెన్స్ కట్టడంతో పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం, గృహాలు కొనుగోలు చేయడం వంటి పనులు చేసే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. విలువైనటువంటి భూములు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడం, గతంలో పోయినవి మళ్ళీ తిరిగి పొందడం, చాలా రకాల సమస్యల నుంచి కూడా బయటపడడం, సమయస్ఫూర్తిగా మాట్లాడడం, సంఘంలో గౌరవం పెరగడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. ఈరోజు తెలివిగా మాట్లాడడం వల్ల ఈరోజు మీకు చాలా అనుకూలాలు ఉన్నాయి. అందరూ మిమ్మల్ని బాగా ఇష్టపడతారు. మిమ్మల్ని చూసి ముఖ్యంగా ఓర్పు, సహనంతో వ్యవహరించడం వల్ల మీరు చాలా రకాల సమస్యల నుండి, పనుల నుండి విజయం పొందుతారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసే గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాంటి అవకాశాలు ఈరోజు కనపడుతున్నాయి. ఆదాయపరంగా బ్రహ్మాండమైనటువంటి వృద్ధి అయితే ఈరోజు ఉంది. రుణాలు తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మంజూరవుతాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యులతోటి సఖ్యత కనబడుతోంది. విశేష ధన ప్రాప్తి కనబడుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వల్ల చాలా మంచిది. వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడం, సమయానికి నిద్రపోవడం లాంటివి చేసినట్లయితే మీకు చాలా మంచిది. విద్యార్థులు కూడా నూతన వస్తువులు తయారు చేయడం, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేయడం, అలాగే కొత్త కొత్త టెక్నాలజీల మీద బాగా ఆసక్తి కూడా పెంచుకుంటారు. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ మార్పులు, స్థాన చలనాలు, స్థాన బదిలీలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా అనుకూలిస్తాయి. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు తగ్గుతాయి. మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఇతరులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేషణ ధన ప్రాప్తి
కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది. వ్యాపారంలో వ్యాపార వృద్ధి అనేది కనబడుతుంది. అన్ని రకాల వారికి అనుకూలంగా కనబడుతోంది. ఈరోజుకు మీరు సిద్ధ కుంజిక స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీసాను పారాయణ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. హనుమాన్ బడబాల స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకున్నట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు కలిసి వచ్చే రంగు తెలుపు. తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు బాగా అనుకూలిస్తాయి. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశుల్లోనిటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎవరైతే వాళ్ళ యొక్క నక్షత్రం విశాఖ 4వ పాదము లేదా అనురాధ 1, 2, 3, 4 పాదములు లేదా జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు జన్మించుంటారో వాళ్ళందరూ ఈ వృశ్చిక రాశికి చెందుతారు. మరి వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితిని కానీ ఈరోజు పరిశీలిస్తే 8 ఈ రాశి వారికి షష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం ఈరోజు ముఖ్యంగా ఉండటం వల్ల ముఖ్యంగా స్త్రీలకి అందం మీద ప్రాధాన్యత ఎక్కువ అవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్త్రీలైతే అద్దం మీద నిలబడుకొని తమ అందాన్ని తమే చూసుకొని మురిసిపోతుంటారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందమైనటువంటి ప్రదేశాలు చూడటం, మీకన్నా అందంగా ఉన్న వారిని చూసి ఇష్టపడటం లేకపోతే ఈర్ష్యపడటం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఓర్పు సహనంతో ప్రయత్నించడం వల్ల మీ మాట తీరును అందరినీ ఆకట్టుకోవడం, ఆకర్షణీయమైన వ్యక్తిగా మీరు మారుతారు. క్రమశిక్షణతో ఉండటం, జీవనశైలి విధానంలో మార్పు చోటు చేసుకోవడం, చక్కని వాక్పటితమ, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడి తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడంతో పాటుగా అనుకున్నవి సాధించడానికి చాలా ఎక్కువగా ఈరోజు కష్టపడతారు ఈ రాశివారు. ఇక సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. నూతన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఈరోజు బాగా అనుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన యోగ్యత అయితే ఈరోజు చాలా ఎక్కువగా కనబడుతోంది. శారీరక ఆరోగ్యం మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు కానీ పథకాలు కానీ లోన్లు కానీ పొందగలుగుతారు. ఎటువంటి కష్టాన్నైనా సరే తేలిగ్గా తీసుకొని పనిలో విజయం సాధించగలుగుతారు. స్త్రీలకు సౌందర్యం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఇదివరకు మనం చెప్పుకున్నాం. అలాగే కొన్ని రకాల ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా కనబడుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని రోజు అధిగమించి మీకున్నటువంటి టాలెంట్, నిబద్ధత బాగా ఉండటం వల్ల ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఊహించిన విధంగా ధనప్రాప్తి, మొండి బకాయిలు వసూలు, ధనప్రాప్తి, రుణ సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా కుటుంబంలో ఆనందంగా కాలం గడిపే అవకాశాలు, సమస్యలు పరిష్కరించుకోవడం, వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేమికుల మధ్య అనుకూలతలు ఈరోజైతే బాగా ఉన్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు కూడా విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువుకోవాలని తపన, మీరు అనుకున్నటువంటి గోల్స్ను రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తు యోగ్యత, అలాగే వివాహ ప్రాప్తి, ధన ప్రాప్తి కనబడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తారు. రొటేషన్ అయ్యే అవకాశాలు కూడా, అలాగే రుణాల సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు, కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ సూర్య పంజర స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకున్నట్టయితే మీకు చాలా మంచిదిగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల కూడా చాలా మంచిది. ఈ స్తోత్రాలన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ www.dasmiastro.com వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లింక్ క్లిక్ చేసి చూడండి. ఈరోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఆకుపచ్చ రంగు కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ధనస్సు రాశి. ఈ ధనుస్సు రాశి ఫలితాలు ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులు అటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. మూల 1, 2, 3, 4 పాదములు లేదా పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశికి చెందుతారు. మరి ధనుస్సు రాశి వారి యొక్క గ్రహస్థితిని ఈరోజు పరిశీలిస్తే చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారంలో అంతంత మాత్రమే లాభాలు కనబడుతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితమైతే ఈరోజు కనపడటం లేదు. టెన్షన్లు, ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాల వల్ల సమస్యలు, వీసాలు కూడా రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు, విదేశీ ప్రయాణాల్లో ఇబ్బందులు, అలాగే విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు పోయేటువంటి అవకాశాలు కూడా ఈరోజు కనబడుతున్నది.
వ్యాపార పరంగా స్వల్ప నష్టాలు కూడా కనబడుతున్నాయి ఈరోజు. కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఇల్లు కట్టాలనుకున్న వారికి, ఇల్లు కొనాలనుకున్న వారికి, వాహనం కొనాలనుకున్న వారికి, బంగారం కొనాలి అనుకున్న వారికి కూడా ఖరీదైన వస్తువులు, వాహనాలు కొనుగోళ్లు ఈరోజు వాయిదా వేసుకోవడం అనేది చాలా మంచిది. ఉద్యోగస్తులకైతే చికాకులు బాగా కనబడుతున్నాయి ఈరోజు. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఎక్కువగా ఉంది. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, వివాహ శుభకార్యాల్లో ఇబ్బందులు, వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కూడా ఈరోజు మీకు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు చాలామంది మిమ్మల్ని మోసం చెయ్యటానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వివాహేతర సంబంధాలు కానీ, ప్రేమ వ్యామోహం వల్ల కానీ సమస్యలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అనుకోనిటువంటి చికాకులు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇతరుల మీద కోప్పడడం వల్ల కానీ, ఆవేశంగా మాట్లాడడం వల్ల కానీ మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. కోరి సమస్యలు తెచ్చుకోకండి. మీరు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటేలా కనబడుతుంది. ముఖ్యంగా మీరు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరోలా కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ చేజారే పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చివరి దాకా వచ్చి చేజారే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ కార్యాలలో అదనపు భారం పడడం వల్ల టెన్షన్లు కలుగుతాయి. రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం తగ్గే అవకాశాలతో పాటుగా రుణాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు, ఈఎంఐలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి. కుటుంబంలో విపరీతమైనటువంటి ఖర్చులు, కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడము, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, ఇబ్బందుల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఒంట్లో బాగలేకపోవడం వల్ల కానీ మీకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి విద్యార్థులు కూడా ఇంట్లో ఉండేటువంటి సమస్యల వల్ల కానీ, మెంటల్ టెన్షన్ల వల్ల కానీ చదువు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఈరోజు ఉండండి. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మెంటల్ టెన్షన్లు మీ యొక్క ఉద్యోగ కార్యక్రమాలలో ఆటంకాలు కనబడుతున్నాయి. స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యామోహాలు, శారీరక కోరికలు, శారీరక ఇబ్బందులు కనబడుతున్నాయి. అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు షేర్ మార్కెట్లోనూ ట్రేడింగ్ చేసేవారికి చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టడం అంత ఉత్తమం కాదు. ఎవరికి అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు. ఈరోజు ఈ రాశివారు మార్కండేయ మహర్షి రాసినటువంటి చంద్రశేఖర అష్టకాన్ని కానీ పారాయణ చేసినట్లయితే చాలా మంచిది. ఎవరైతే ఈ భక్తి శ్రద్ధలతో ఈ చంద్రశేఖర అష్టకం చదువుతారో అటువంటి వారికైతే మృత్యు భయం ఉండదు. పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని వాళ్ళు పొందుతారు. ఐశ్వర్యము, సంపద, కీర్తి కూడా లభిస్తాయి. మరి ఈరోజు ఈ రాశి వారికి ఉత్తర దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే రంగు నీలము. అంతేకాదు ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాలను చదవటం, నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఈరోజు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈ మకర రాశి వారి యొక్క ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశిలో అటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను అయితే ఇవ్వటం అనేది జరుగుతోంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు లేదా ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ మకర రాశికి చెందుతారు. మరి మకర రాశి వారి యొక్క ఈరోజు గ్రహస్థితిని పరిశీలిస్తే 10. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా చాలా ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు, కుటుంబ ఖర్చులు పెరగడం, బాధ్యతలు పెరగడం, మెంటల్ టెన్షన్లు ఎక్కువ అవ్వటం, మనోవేదన, నిందారోపణలు, మొండి బకాయిలు, వేధింపులు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం, ఎక్కువగా బద్ధకంగా ఉండడం, లేజినెస్ వల్ల పనులు వాయిదా వేయడం, కుటుంబంలో ఖర్చుల వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇతరులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడము, స్థిరాస్తి తగాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ పరిష్కారం అవ్వకపోవడం, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు అయితే స్వల్పంగా నష్టాలు కూడా కనబడుతున్నాయి. వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమికుల మధ్య బ్రేకప్స్, ఇంట్లో సమస్యలు పెరగడము, బద్ధకం పెరగడంతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి. దీర్ఘకాలిక రోగాలు, ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్సలు కూడా అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ఆలస్యంగా మీ ఆలోచన జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ధన నష్టము, రుణాలు ఇవ్వడం వల్ల, రుణాలు తీసుకోవడం వల్ల సమస్యలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండండి. రాత్రి ప్రయాణాలు చేసేవారు నన్ను అడిగితే వాయిదా వేయటం మంచిది. వ్యసనపరుల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి.
ముఖ్యంగా మీ మీద నిందారోపణలు కానీ నరదిష్టి ప్రభావం కానీ బాగా కనబడుతోంది. చెయ్యని తప్పుకు కూడా నిందారోపణలు, మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశాలు, వివాహేతర సంబంధాల వల్ల మీకు అనవసరమైనటువంటి సమస్యలతో పాటుగా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మీ ఆదాయం కన్నా ఖర్చు అధికం అవ్వడం, అప్పుల బాధలు పెరిగే అవకాశాలతో పాటుగా రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా మీకు కనబడుతున్నాయి. కుటుంబంలో మీరు మంచి చేయాలని చూస్తే అది చెడు ఎదురు రావడం, శుభకార్యాలు వెనక్కి వెళ్ళిపోవటం, వివాహాది శుభకార్యాలు ఇబ్బందులు, ఆటంకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడితే చాలా మంచిది. ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపించడం, చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకు కూడా వర్తిస్తుంది. ఉద్యోగ కార్యాలలో ఒత్తిడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకైతే సంతానానికి మీకు మధ్య సమస్యలు, కుటుంబ వివాదాలు, ధనం విపరీతంగా అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మంచి అవకాశాలు కూడా చేజారే పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకైతే వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనబడుతున్నాయి ఈరోజు. కాబట్టి ఈరోజు అన్ని రకాల వారు కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఈ రాశి వారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకున్నట్టయితే చాలా మంచిది. అలాగే హనుమాన్ బడబాలనాథ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ www.thesimmiastro.com వెబ్సైట్లో ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంది. లింక్ క్లిక్ చేసి చూడండి. అలాగే ఈరోజు ఈ రాశి వారికి పశ్చిమ దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. పసుపు రంగు వీళ్ళకు చాలా ఈరోజు బాగా కలిసి వస్తుంది. కుంభరాశి. ఈ కుంభరాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులు అటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలను అయితే ఇవ్వటం అనేది జరుగుతోంది. ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు లేదా శతభిషం 1-2-3-4 పాదములు లేదా పూర్వభద్ర 1-2-3-4 పాదాలు జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు. మరి కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని ఈరోజు పరిశీలిస్తే ఇక ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం, తమ మాట యొక్క చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవటం కాకుండా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు లాభాలు పొందడంతో పాటుగా అందరితో కలిసి మిత్రత్వం కలిగి ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు మీ యొక్క పెండింగ్ సమస్యలన్నీ, పనులన్నీ పూర్తి అవుతాయి. క్రమశిక్షణ కూడా మీలో పెరుగుతుంది. పట్టుదల, ఓర్పు, సహనం కూడా పెరుగుతాయి. అలాగే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు ఈరోజు. అలాగే చాలా శాతం గొడవలు, సమస్యలు కూడా ఈరోజు తగ్గుముఖం పడతాయి. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, సంతానం పట్ల అనుకూలతలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు కూడా ఈరోజు పరిష్కారం అవ్వడం, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా మనసులో ఉన్నటువంటి బాధను ఇతరులతో పంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఈరోజు ఈ రాశివారు. అలాగే ప్రతి విషయాన్ని సునాయాసనంగా గ్రహిస్తారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చురుకుదనం పెరుగుతుంది. అలాగే తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఈరోజు ప్రతి పనిని కూడా సమయస్ఫూర్తిగా చేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామం చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా మీలో పెరుగుతుంది. జీవితాన్ని మలుపు తిప్పేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు కానీ, పాలసీలు కానీ, ఇన్సూరెన్స్లు కానీ బాగా కలిసి వస్తాయి ఈరోజు మీకు. అలాగే ఏదైనా స్థలాలు కొనడం కానీ, పొలాలు కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ కొనేవారికి అనుకూలంగా ఉంది ఈరోజు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల ఇంకా మంచి లాభం కనబడుతుంది. దాంపత్య విషయంలో ఉండేటువంటి సమస్యలు తొలగిపోతాయి ఈరోజు. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. పరోపకార స్వభావం వల్ల ఆనందంతో పాటుగా మీకు చాలా మంచి జరుగుతుంది ఈరోజు. ఇతరులను సంతోషపెట్టే అవకాశాలు కూడా ఈరోజు మీకు కనబడుతున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఈరోజు. డబ్బు నిలబడుతుంది. అలాగే రుణాలు తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మంజూరవుతాయి. ఇల్లు కట్టాలనుకున్న వారికి, వాహనం కొనాలనుకున్న వారికి, రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా రుణాలు మంజూరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఏదైనా పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ పర్మిషన్లు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగటం, వ్యాయామం చేయడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం బాగా పెరుగుతాయి ఈరోజు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా మీకు ఉండేటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి ఈరోజు. ఉద్యోగ కార్యాలయంలో ఎదుగుదల కనబడుతోంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అవకాశాలు కనబడుతున్నాయి ఈరోజు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఈరోజు కనబడుతున్నాయి. స్త్రీలకు భర్తతోటి సంతోషంతో కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈరోజు వాహన యోగ్యత కూడా కనబడుతోంది. పుట్టింటి నుంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వివాహ శుభకార్యాలు అనుకూలిస్తాయి ఈరోజు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనబడుతుంది ఈరోజు. వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరించవచ్చు. అలాగే
వ్యాపార పరంగా రుణాలు మంజూరు అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా కనబడుతోంది. ఈరోజు ఈ రాశి వారు రాజరాజేశ్వరి అష్టకం కనుక పారాయణ చేసినట్లయితే ఈరోజు మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ www.dasmiastro.com వెబ్సైట్లో లభిస్తాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళి రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణ చేసుకోవచ్చు మీరు. అలాగే ఈరోజు మీకు తెలుపు రంగు వస్త్రాలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఆగ్నేయ దిశ మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఇక మీనరాశి. ఈ మీనరాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతోంది. పూర్వభద్ర 4వ పాదము లేదా ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు లేదా రేవతి 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ మీనరాశికి చెందుతారు. మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కానీ పరిశీలిస్తే ఈరోజు ఇక ఈ రాశివారి యొక్క ఫలితాలు కానీ మనం గమనిస్తే ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబానికి దూరంగా గడపవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చెడు నడవడికన కలిగిన వారితోటి సంబంధాలు కానీ, వివాహేతర సంబంధాలు కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ, కుటుంబ గొడవలు కానీ, నరదిష్టి వల్ల కానీ లేదా కొంచెం చికాకులు కనపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఈరోజు మీరు బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. కానీ ఏదో రకమైనటువంటి చెడు వార్త వినే అవకాశం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి. చెడు సలహాలు ఇచ్చే మాటలు వినడం వల్ల కానీ, వ్యసనాల వల్ల కానీ ఇబ్బందులు కనబడుతున్నాయి. మొండితనం వల్ల, పట్టుదల వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమస్యలు అయితే పెరుగుతాయి. మేము వేసుకున్న ప్రణాళిక ఒకటి, జరిగేది మరొకటిగా కనబడుతోంది. కాస్త ఈరోజు మీకు చంచల స్వభావం వల్ల కూడా నష్టాలు కనబడుతున్నాయి. మనసు చంచలంగా ఉంటుంది. రాత కోతలు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కాస్త ఇబ్బందులు పెడతాయి. ఈరోజు క్రయ విక్రయాలు జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే చాలా మంచిది. మీకు ఏం కావాలో అర్థం కాని పరిస్థితులు, అలాగే గృహపరమైనటువంటి వ్యవహారాలు కానీ లేదా వస్తువులు కానీ కొనడం కానీ వాటి వల్ల ఖర్చులు అతిగా పెట్టే అవకాశం కనబడుతోంది. అతిగా మాట్లాడడం వల్ల కూడా నష్టము, ఇతరుల మీద ఆధారపడటం వల్ల నష్టంతో పాటుగా కుటుంబ కలహాలు, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతుంది. మెంటల్ టెన్షన్లు, మనోవేదన, ఏ పని చేసినా సజావుగా సాగకపోవడం లాంటివి కూడా ఈరోజు కనబడుతోంది. విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు, కుటుంబం వల్ల ఖర్చులు, శత్రువులు పెరిగే అవకాశాలు, అంతర్గత శత్రువులు పెరిగే అవకాశాలు, మీ మీద నిందారోపణలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే మీరు మంచి చేసినా చెడు ఎదురయ్యేటువంటి అవకాశాలు, డబ్బు నిలబడకపోవడం, సమయానికి డబ్బులు చేతికి అందకపోగా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు, దీర్ఘకాలిక రోగాల వలన ఇబ్బందులు, మీకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. దీనివల్ల కూడా ఈరోజు కాస్త ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈరోజు ఖర్చు కూడా విపరీతంగా ఉన్నది. రుణాల యొక్క ప్రభావం, కొత్త రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి గొడవలు కూడా ఉంటున్నాయి. భార్యాభర్తలతో చికాకులు ఉన్నాయి మీ మధ్య. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, చిన్న వాహన ప్రమాదాలు, కాబట్టి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాహనం నడపకపోవడమే చాలా మంచిది. విద్యార్థులు కూడా చెడు అలవాట్లు కానీ, చెడు వ్యసనాలు కానీ లేదా చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ జరగవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా అనుకోని ఇబ్బందులు, పెండింగ్ పనులు, ఇబ్బందులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా కొన్ని ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఆచిచూసి వ్యవహరించాలి. అన్నీ ఆలోచించి చేయాలి. పెద్దవారి యొక్క సలహాలను పాటించాలి. దైవనామ సంకీర్తన చేయాలి. స్త్రీలకైతే ఈరోజు ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు, దుబారా ఖర్చులు, ప్రయాణాలు, అలాగే చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులతో పాటుగా సరిగ్గా స్వల్ప ధన నష్టము, మొండి బకాయిల యొక్క వేధింపులు, అరువులు ఇవ్వడం వల్ల అప్పులు తిరిగి రాకపోవడం, దీనివల్ల నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు వరాహి ద్వాదశనామ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకుంటే చాలా మంచిది. ఈ స్తోత్రం కింద మన యొక్క వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ స్తోత్రాన్ని మీరు పారాయణ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఈరోజు పడమరి దిక్కు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు అనేటివి కనబడుతున్నాయి.